హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం మనకు ఎన్నో ధార్మిక నైతిక పాఠాలు అందించిన గొప్ప ఇతిహాసం. అందులో ఒక విశేషమైన పాత్ర కర్ణుడు. కర్ణుడు ఒక గొప్ప యోధుడు, మహావీరుడు. కానీ ఈ మహాయోధుడికి నిజంగా అన్యాయం జరిగిందా? ఈ వీడియోలో మనం కర్ణుడి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అన్యాయాల గురించి తెలుసుకుందాం. నిజంగా కర్ణుడికి జరిగినదేమిటో మీరు కూడా ఆలోచించండి. ఈ కథలో అన్యాయం ఎక్కడ ఉందో మీరే నిర్ణయించండి. ముందుగా కర్ణుడి జన్మరహస్యం మరియు సామాజిక వివక్ష. కర్ణుడు సూర్యదేవుడి కుమారుడు అయినప్పటికీ అతని తల్లి కుంతి తన యవ్వనంలోనే అతన్ని విడిచిపెట్టింది. క్షత్రియ వంశానికి చెందినవాడు అయినప్పటికీ సూతపుత్రుడిగా పెరిగినందున సమాజం అతన్ని చిన్నచూపుతో చూసింది. ఇది అతని జీవితమంతా అతన్ని వేధించింది. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఒక మహావీరుడికి, క్షత్రియునికి ఈ విధంగా అన్యాయం జరిగినట్టేనా? రెండవది, ద్రౌపది స్వయంవరంలో అవమానం. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు తన సామర్థ్యాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రౌపది అతన్ని సూతపుత్రుడిగా అపహాస్యం చేస్తూ అవమానించింది. ఈ సంఘటన కర్ణుడికి జరిగిన అన్యాయం కాదా? సామాజిక స్థాయి కారణంగా ఎవరి ప్రతిభను అణగదొక్కడం సరైనదేనా? 3. దుర్యోధనుడితో స్నేహం, కౌరవుల పక్షాన నిలబడటం. కృష్ణుడు కర్ణుడికి తన అసలు జన్మ రహస్యం చెప్తూ పాండవుల పక్షంలో చేరమని ఆహ్వానించినప్పటికీ మాట ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి కర్ణుడు కౌరవుల పక్షాన నిలిచాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఒక స్నేహం కోసం కర్ణుడు ధర్మయుద్ధంలో ఎలా నిలిచాడు? మీరేమనుకుంటున్నారు? కర్ణుడు స్నేహం కోసం తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా? 4. కర్ణుడి యుద్ధ ధర్మం. కృష్ణుడు కర్ణుడికి తన అసలు జన్మ రహస్యం చెప్తూ పాండవుల పక్షంలో చేరమని ఆహ్వానించినప్పటికీ కర్ణుడు దుర్యోధనుడి పట్ల విధేయతతో ఉన్నాడు. కృష్ణుడి ఆఫర్ను తిరస్కరించడం కర్ణుడి జీవితంలో మరో అన్యాయమా, లేక అతని నిబద్ధతపై ప్రశ్నించాలి? 5. కురుక్షేత్రంలో తుది దాకా పోరాటం. కురుక్షేత్ర యుద్ధంలో తన యుద్ధ నైపుణ్యాలను చూపించిన అనేక ప్రతికూల పరిస్థితులు అతని చివరి యుద్ధానికి కారణమయ్యాయి. కర్ణుడికి ఎదురైన ఈ సంఘటనలన్నీ నిజంగా అన్యాయమేనా? మీరేమనుకుంటున్నట్టు? ఈ అన్యాయాలు అతని జీవితానికి ప్రమాదకరమా? ఇప్పటి వరకు కర్ణుడి జీవితంలోని అనేక అన్యాయాలను చూసాం. అతని జీవితంలో జరిగిన ఈ సంఘటనలు సామాజిక వ్యతిరేకతలు మరియు స్నేహం కోసం చేసిన త్యాగాలు నిజంగా అన్యాయమా? మీరేమనుకుంటున్నారు? కర్ణుడికి నిజంగా అన్యాయం జరిగిందా, లేక అతని నిర్ణయాలు అతని భాగ్యాన్ని నిర్ధారించాయా? ఈ ప్రశ్నలు మీలో ఆసక్తిని రేకెత్తించాలనుకుంటున్నాం. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.